మన వంశం ఇంతటితో ఆగిపోకూడదు. బిడ్డని కనాలంటే నువ్వు మరో పెళ్లి చేసుకోవాలి. అత్తయ్య, నిజంగా నాకు ఆ ప్రాబ్లమే ఉండుంటే అప్పుడు ఏం చేసేవారు? ఉషకిలాగే మరో పెళ్లి చేసేవారా? ఆడదానికి ఒక రూలు, మగాడికి మరొక రూలు ఏంటత్తయ్య? దయచేసి మరొకసారి ఈ టాపిక్ నా దగ్గర రానివ్వద్దు. సంధ్య, దండాలు బాబు. ఏయ్, నిజం చెప్పు, ఎవరిది పాప? మా పాపేనండి. ఏయ్, నువ్వు అబద్ధాలు చెప్తున్నావు. ఈ పాప ఎవరితో? నిజం చెప్పు. మా పాపే, మా పాపే. ఏయ్, నిజం చెప్పు, చంపేస్తాను. ఎవరిది పాప? మా పాపేనండి. నిజం, మా పాపే. అదిగో వస్తున్నారు, వాళ్ళదే. ఏయ్, ఆగు. ఎందుకు స్వామి ఇంత పెద్ద శిక్ష వేశావో? నా కొడుకు చేసింది తప్పే. వాడు చేసిన తప్పులకు అన్నిటికీ పశ్చాత్తాప పడుతున్నాడు. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదంటారు. మరి నా కొడుకు ఎందుకు ఇంత పెద్ద శిక్ష వేశావు?
సంధ్యకు ద్రోహం చేసిన విషయం ఎంతమంది చెప్పినా నేను పిచ్చిదాన్లా వాడి మాటలే నమ్మి ఆ పిల్లకి ద్రోహం చేశాను. పుట్టిన పసిబిడ్డను కూడా పోగొట్టుకున్నాను. ఆ తల్లి బిడ్డ గనక ఉండుంటే ఈరోజు నా కొడుకు జీవితం ఇలా ఉండేది కాదు. ఇప్పుడు నేనేం చెయ్యాలి? వాడి జీవితం ఏంటి? వాడితోనే జీకే సామ్రాజ్యం అంతరించిపోతుందా? ఎంతో మందికి అన్నం పెట్టాం, ఎన్నో పూజలు చేయించాం, ఎందరో పేదవాళ్ళని ఆదుకున్నాం. మరి నేను చేసిన పూజలు, వ్రతాలు, పుణ్యాలు ఇవన్నీ ఏమైపోయాయి స్వామి? ఆగు ఆగు స్వామి, తప్పు చేసినందుకు శిక్షవే, కాదనటం లేదు. కానీ ఏ తప్పు చేయని ఉషకి కూడా ఎందుకు శిక్ష వేస్తున్నా? నా కొడుకు తప్పు చేశాడు, నేను ఒప్పుకుంటాను. కానీ తనేం తప్పు చేయలేదే, మరి తనకెందుకు శిక్ష వేశావు? ఇది చాలా అన్యాయం స్వామి. తన జీవితం ఎందుకు ఇలా నాశనం చేస్తున్నావు? అమ్మా, ఎవరి పేరును పూజ జరిపించమంటారు? అదే నాకు అర్థం కావటం లేదు. ఆయన దయ వల్ల అందరం కష్టాల్లోనే ఉన్నాం. అందుకే ఆయన పేరునే పూజ జరిపించండి. అలాగేనమ్మా.
డబ్బులు తీ. దేవి ఇదిగో అమ్మా. ఏయ్ డబ్బులు తీ. డబ్బులు వసూలు కాలేదమ్మా. ఈ పిల్లాన్ని చూసి ఎవరూ డబ్బులు ఇవ్వటం లేదు. ఇక్కడ వేయకపోతే చర్చి దగ్గర బానే సంపాదించావుగా, తీయవే డబ్బులు. నీకెవరు చెప్పారమ్మా? ఓసేయ్, నీకే అన్ని తెలివితేటలుంటే నీలాంటి ముష్టోళ్ళని 50 మందిని మెయింటైన్ చేస్తున్న దాన్ని నాకెన్ని తెలివితేటలుండాలే? ఎళ్ళో. ఎవతివే నువ్వు నన్ను గుద్దుతున్నావు? ఒసేయ్ నువ్వా? నీకేం పోయే కాలం వచ్చిందే ఇలా వచ్చి గుద్దావు? ఇంతకి పిల్లేది? అతను పాపం చూసి గుర్తుపెట్టాడమ్మా. ఎవరు? అదే ఆ పిల్ల తండ్రి. ఓసిని అమ్మ కడుపు గాల, కొంప ముంచావు గదే. నేనేం చేయను? ఆ పిల్ల తండ్రి ఆయనే నన్ను కలగన్నానా? వెంటపడ్డాడు. నేను దొరకకుండా పారిపోయి వచ్చాను. మరి బిడ్డేదే? మొయ్యిలాగా అదిగో కారులో పెట్టాను. కొంప ముంచావు గదే. నేనేదో డబ్బులొస్తాయని నీకు బిడ్డనిస్తే నా పీకల మీదకి తెచ్చావు గదే. అమ్మా వాళ్ళు వెళ్ళిపోతున్నారు. నిన్ను చూశాడంటే నీకు నాకు దవడ పగిలిపోద్ది. తీసుకెళ్లి జైల్లో వేయిస్తాడు. పద పద.
వామ్మో ఓర్ నాయనో ఇలా జరిగిందేంట్రా దేవుడో దేవుడా బంగారం లాంటి పిల్లని ఎవరో ఎత్తుకెళ్ళిపోయారా దేవుడో నేనేం చేసేదిరా దేవుడా దేవుడో దేవుడో దేవుడా ఏయ్ అబ్బా ఏది నేను ఇచ్చే పాప ఏది నేను ఏడుస్తున్నది దానికోసమే ఆ పాపను ఎవరో తీసుకెళ్లిపోయారు దేవుడో దేవుడా పసిబిడ్డ ఏడుస్తుందని పాలు తేవడానికి పక్కకెళితే దేవుడో ఈలోగా ఎవరో వచ్చి ఎత్తుకెళ్లిపోయారు దేవుడో దేవుడా దేవుడో బంగారం లాంటి పిల్లని ఎవరో ఎత్తుకెళ్ళిపోయారు ఇది కేఆర్ విజయ కంటే బాగా యాక్ట్ చేస్తుంది. ఓరే నాయను ఏదో అనుకున్నాను. దేవుడో దేవుడా ఎత్తుకుపోయిందా? ఎవరు ఎత్తుకుపోయింది? నువ్వే ఏదో చేశావు. ఆ అడుక్కునే దానికి నా బిడ్డని చుట్టావు. నాటకాలు ఆడుకో. ఇదెక్కడి కర్మరో దేవుడో దేవుడా నన్నెందుకు ఏడిపిస్తున్నావురా దేవుడో నాకెందుకురా దేవుడా నాకిన్ని సమస్యలు పెట్టావేంట్రా దేవుడా దేవుడా ఈ పిల్లని తీసుకొచ్చి నా కట్ట కట్టావురా దేవుడో నేనిప్పుడేం చేయాలరా దేవుడో వామ్మో ఇది సావిత్రి కన్నా బాగా యాక్ట్ చేస్తుంది. దేవుడో ఇదెక్కడి కర్మరా దేవుడా 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 నోరెత్తామంటే గొంతులో పడుస్తా. మర్యాదగా చెప్పు, బిడ్డలేం చేశావు? నువ్వు అడిగినంత ఇచ్చాను కదే. ఎందుకే పసిబిడ్డ జీవితంతో ఆడుకుంటున్నావు? నిజంగా నాకేం తెలీదు బాబు. నా మీద ఒట్టురా దేవుడా నాకేం తెలీదురా దేవుడా నువ్వు డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా నా మనవరాల్లాగా పెంచుతున్నాను రా దేవుడా 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 నువ్వే కాపాడాలరా దేవుడా 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 అయ్యో బాబోయ్ సౌందర్య కన్నా మించిపోయింది. ఆపవే నీ ఎదోనసా. చూడు సరిగ్గా చెప్తే సరే, ఉంది లేదన్నావంటే పోలీసులను పిలిపిస్తాను. ఏంటి బాబు బెదిరిస్తున్నారు? తప్పు నేను ఒక్కదాన్నే చేశానా? తమరు చేసింది తప్పు కాదా? ప్రకాష్ రాజు లాగా లిటిగేషన్ పెడుతుంది. తమరు ఆ పాపం తల్లి నుంచి దూరం చేసి నాకన్నా పెద్ద తప్పు చేశారు. పిలవండి బాబు పోలీసుల్ని, నేను చెప్తాను. ముందు మీరు, మీ వెనకాలే నేను, అలాగే వెళ్ళిపోదాం. ఎంతకి తెగించావే? నేనేం తెగించలేదు బాబు, తమరే తెగేదాకా లాగారు. అసలే బిడ్డ కనిపించట్లేదని నేను ఏడుస్తుంటే మీరే నన్ను నానా మాటలు అన్నారు. పేపర్లలో టీవీల్లో చూడటం లేదా, పిల్లలు కనిపించటం లేదు, కిడ్నాప్ చేశారని. అలాగే ఎవరో కిడ్నాప్ చేసుంటారు. నేనేం చేసేదిరా దేవుడో దేవుడా దేవుడో దేవుడా. ఉరుములు నీ మూవలై మెరుపులు నీ నవ్వులై తొలకరి మేఘాని వైరా